తలకోన వాటర్ ఫాల్స్ దగ్గర జారి పడితే ఇంకా కథ అంతే. మ్యాటర్ ఏంటంటే ఈ వీకెండ్ మేమైతే తలకోన వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాము. సన్సెట్ ని నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ తలకోన చేరేసరికి మాకైతే నైట్ అయిపోయింది. టైం తినడానికి ఇక్కడైతే నాటుకొని అయితే కోపించాము. ఇక్కడ 3 హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే ఫుడ్ అండ్ స్టే అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ మొబైల్ నెట్వర్కే ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ తలకోనలోని ప్లేసెస్ చూడడానికి అయితే బయలుదేరాము. ఫస్ట్లీ మనమైతే ఇక్కడున్న గెస్ట్ హౌసెస్ దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడున్న గెస్ట్ హౌస్ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే మనము వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే బయలుదేరాము. వాటర్ ఫాల్స్ కి వెళ్లే రూట్ అయితే 1 కిలోమీటర్ మాత్రమే 2 వీలర్స్ మరియు 4 వీలర్స్ అయితే తీసుకెళ్లొచ్చు. తరువాత ఉన్న దారంతా మనమైతే నడవాలి. ఒక 1/2 కిలోమీటర్ మనమైతే నడవాల్సి ఉంటుంది. దారిలో నడుస్తూ వెళ్తున్నప్పుడే వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే చాలా క్లియర్ గా అయితే మనకు వినిపిస్తుంది. ఫైనల్లీ మనమైతే తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. ప్లేస్ నుండి కొద్దిగా పైకి మనం ఎక్కి వెళ్ళినట్లయితే వాటర్ ఫాల్స్ ని చాలా దగ్గర నుండి మనమైతే ఎంజాయ్ చేయవచ్చు. కాకపోతే ఈ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో అవుతూ ఉండడంతో మొత్తం ఏరియా అంతా పాచి పట్టిపోయింది. సరిగా తలకోన వాటర్ ఫాల్స్ అయితే ఈ ట్రిప్ కూడా సక్సెస్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ బ్లాగ్స్ 7. ప్లేస్ నచ్చి ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మమ్మ.